ప్రస్తుతం మనతో మంత్రి సీతక్క గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఈరోజు గవర్నర్ రాక గల కారణాలు ఏంటి? గవర్నర్ గారు మన యొక్క జిల్లాలలో ఉన్నటువంటి అభివృద్ధి, టూరిజము, మరి వరల్డ్ హెరిటేజ్, రామప్ప, లక్నవరము, ఇవాళ 1000 స్తంభాల గుడి, భద్రకాళి, వరంగల్ పోర్ట్ ఇవన్నీ కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. వారు ఒక మంచి ఆర్ట్ అంటే ఒక కళాత్మకత దృష్టితో పరిశీలించేటువంటి నాయకులుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు మన ఏరియాకి రావడం చాలా సంతోషం. మన ములుగులో కూడా వచ్చి రాత్రి రామప్పలో మన లక్నవరంలో నైట్ ఆల్ట్ కూడా చేసిరు. మార్నింగ్ అంతా బోటింగ్ చేసిరు, బోట్ అంతా విజిట్ చేసిరు. తర్వాత పొద్దున సడన్ విజిట్ హాస్పిటల్ కూడా చూసి చాలా సంతోషపడ్డాడు. ఇంత సడన్ విజిట్ పెట్టినా కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని. కాబట్టి ఇంకా వారి యొక్క రాక మమ్మల్ని ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చింది, ఇంకా బాగా పనిచేయాలని. అదేవిధంగా ఇప్పుడు వరంగల్, హన్మకొండ జిల్లాల రివ్యూ కూడా చేశారు. నిన్న ములుగు రివ్యూ కూడా చేశారు. కలెక్టర్లు అంటే ఏదో అక్కడ రాజ్భవన్లోనే పరిమితమై ఉండకుండా ఇట్లా గ్రామాలకు, జిల్లాలకు తిరగడం, పర్యటించడం మూలంగా ప్రజల సమస్యలు తెలుస్తాయి. కేంద్రం ద్వారా రావాల్సినటువంటి వాటిని కూడా వారు తీసుకురావడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇది ఒక గుడ్ ఇనిషియేషన్ తీసుకోండి. మేడం, హైడ్రా అనేది హైదరాబాద్కి మాత్రమే పరిమితమా లేకుంటే వరంగల్కి కూడా రాబోతుంది? ప్రజలు ఎక్కడికి కోరితే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉంది. సీఎం గారు పంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మహిళలకు క్యాంటీన్ ఒకటి ఏర్పాటు చేశారు కదా, అలాంటి కార్యక్రమాలు ఏమైనా ముందుండబోతున్నాయా? ఇంకా చేస్తాము. 17 రకాల వ్యాపారాలు మహిళలకు అందిస్తూ ఉన్నాము. ఏంటిది, ఇప్పుడు ఇవాళ ఒక ఫంక్షన్ అయింది. ఈ ఫంక్షన్లో ఒకరు క్యాటరింగ్ ఉంటారు, ఒకరు వంట కుకింగ్ సెక్షన్, ఒకరు డెకరేషను, ఇట్లా పెళ్ళిళ్ళు ఉండడానికి ఒకరు మెహందీ, ఇట్లాంటి ఒక రకరకాలుగా ఒక 17 రకాలు అట్లాంటి అన్నీ కూడా మహిళలకు ఇస్తూ ఉన్నాం. వరంగల్లో ముందు ఎలా ఉండబోతుంది ఇంకా డెవలప్మెంట్ అనేది? వరంగల్ హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా మనకు అందరు తెలుసు వరంగల్. కానీ గత ప్రభుత్వం మేము ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తాం ఇట్లా అట్లా అన్నారు, కానీ ఏం జరగలే. కాబట్టి సీఎం గారు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక రివ్యూ కూడా చేసిండు గతంలో. దానికి తగ్గట్టుగా అన్ని నిధులు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు రేపు 9th కూడా మళ్ళీ ఇక్కడికి సెప్టెంబర్ 9th కూడా కాళోజీ గారి జయంతి సందర్భంగా రాబోతున్నారు. ఈ యొక్క వరంగల్ను హైదరాబాద్ తర్వాత మళ్ళీ అదే స్థాయిలో అంటే ఆ రూపంగా డెవలప్ చేయాలని వారు భావిస్తూ ఉన్నారు. ఓకే. సో మరి విన్నారు కదా సీతక్క గారి మాటల్లో, వరంగల్ అనేది హైదరాబాద్ తర్వాత వరంగల్ అనేది ఒక పెద్ద సిటీగా మారబోతుందని మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ కౌశిక్తో సంతోష్, NSR న్యూస్, వరంగల్.